ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఈసీ పూర్తిగా విఫలమైందని, విశ్వసనీయత కోల్పోయిందంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి ఫిర్యాదు చేశారు. అటు చంద్రబాబు తీరుపై వైసీపీ, టీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. చంద్రబాబుది పొలిటికల్ స్ట్రాటజీ అంటూ సెటైర్లు వేస్తున్నాయి. సిఈసి సునీల్ అరోరాతో ఏపీ సీఎం చంద్రబాబు సుమారు 2 గంటల పాటు భేటీ అయ్యారు. సుమారు 20 మంది బృందంతో ఈసీని కలిసిన చంద్రబాబు మొత్తం 18 అంశాలపై ఫిర్యాదు చేశారు. అందులో ఈవీఎంల మొరాయింపు కూడా ప్రధానమైంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఈసీ వ్యవహరించిన తీరు ఎంత ఆక్షేపణీయంగా ఉందో అర్థమవుతుందా అంటూ నిలదీశారు. ఈసీ ఓ స్వతంత్ర వ్యవస్థగా కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా పనిచేస్తోందంటూ సీఎం మండిపడ్డారు. ఈవీఎంలకు సంబంధించి టీడీపీకి ఉన్న అభ్యంతరాలను తెలిపేందుకు ఈసీ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసింది. టీడీపీ నుంచి టెక్నికల్ నిపుణులను పంపాల్సిందిగా సూచించింది. ఈవీఎం విభాగం ఇన్ఛార్జ్ అయిన డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్, టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ డిటి సహానీ వద్ద టీడీపీకి సంబంధించిన టెక్నికల్ నిపుణులను పంపి వివరాలు తెలపాల్సిందిగా సూచించింది. ఈ భేటీకి టీడీపీ తరపున హరిప్రసాద్ అనే సాంకేతిక నిపుణుడు హాజరు కాగా ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈవీఎంల వ్యవహారంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన టీడీపీకి ఈసీ లేఖ రాసింది. ఈవీఎంల వ్యవహారంపై టీడీపీకి చెందిన సాంకేతిక నిపుణులు హరిప్రసాద్తో చర్చించేందుకు అభ్యంతరం తెలిపిన ఈసీ హరిప్రసాద్పై కేసు ఉన్న కారణంగా ఆయనతో చర్చించబోమని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే ఇతర సాంకేతిక నిపుణులను పంపిస్తే మాత్రం చర్చించేందుకు సిద్ధమని లేఖలో పేర్కొంది. అందుకోసం ఈ నెల 15న ఉదయం 11 గంటలకు తమను మరోసారి కలవచ్చని టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రవీంద్ర కుమార్కు ఈసీ ముఖ్య కార్యదర్శి లేఖ పంపారు. ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు పలువురు జాతీయ నేతలు. ఈవీఎంల మొరాయింపు, ఘర్షణలకు సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. బాబుకు ఫోన్ చేసిన వారిలో మాజీ ప్రధాని దేవగౌడ, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. అలాగే త్వరలో కర్ణాటకలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని బాబును ఆహ్వానించారు మాజీ ప్రధాని. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని ఆయన కోరారు. అన్ని స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని స్వయానా సీఎం చంద్రబాబు సీఈఓకు చెబుతున్నారని ఆరోపించిన ఆయన రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర బలగాలనే స్ట్రాంగ్ రూముల వద్ద కాపలాగా ఉంచాలని లేఖలో కోరారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఓటమి భయం పట్టుకుందన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పోలింగ్పై టీడీపీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ఈసీని కలిశారన్నారు తలసాని. For more updates, please subscribe 99 TV Telugu.